చేసాం. వీఆర్ ఇక్కడ సిటిజన్స్. ఏంటి సార్ అది? నువ్వు కంప్లైంట్ ఇక్కడ చేసాం. వీఆర్ ఇక్కడ సిటిజన్స్. మాట ఏంటి మూర్తి? నేను ఎక్కడా చదవలేదు, ఏ సినిమాలో కూడా చూడలేదు. ఈ కంట్రీలో ఒక పర్సన్ ని డిఫేమ్ చేయకూడదు. ఇప్పుడు ఎక్కడ చేస్తారు? ఇండియాలోనే కదా. నాకు మంత్రాలు రావు కాబట్టి సరిపోయింది, కానీ వచ్చుంటే మిమ్మల్ని చెప్పించుండేవంటరా. మడిసన్నా కాసింత కళా కోసం ఉండాలయ్యా. ఆ కంపెనీతో సంబంధం లేదు, నా హస్బెండ్ కంపెనీ. అంటే వీడియోలలో ఆమె డామినేషన్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా. అప్పుడే నేను నిన్ను కట్ చేయాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేక్. ఓకే, ఐ విల్ సీ. గురుగారు, సో నాకు సంబంధం లేదు, మా హస్బెండ్. నేనేమో దాంట్లో డైరెక్టరా, అతను కదా పేమెంట్స్ తీసుకుంది, నాకేం సంబంధం. అజ్జి బాబోయ్, దోస్ బలే తిరగేసింది. నా ఫోటోలు వాడి లేకపోతే నా పేరు వాడి వ్యూయర్షిప్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది తెలుగు మీడియా, లేకపోతే తెలుగు వాళ్ళు. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? మరి ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు చేసిన పని ఏంటి? మరి తెలుగు సబ్స్క్రైబర్స్ ని తెలుగు డబ్బులే కదా తిన్నది. నువ్వేమో లండన్ డబ్బులు అని తినలేదు కదమ్మా. మరి మోసం చేసిన దాంట్లో మరి భార్యాభర్తలు వాటా ఇద్దరిది ఉంటుంది. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. తప్పు రుజువైన తర్వాత నా హస్బెండ్ కంపెనీ అని చాలా క్లియర్ గా మాట్లాడేసి తప్పించేసుకుంది అక్కాయ్. ఇదంతా తొక్క తొండి తొర్రి, నేను ఒప్పుకోను. 4 రోజులు జైల్లో పెడతారు, ఒక కేసు అవుతుంది, అంతకు మించి ఏమవుతుంది? 50 కోట్లు 100 కోట్లు దోచుకున్నాను కదా, దీంతో ఎంజాయ్ చేయొచ్చు. నీకు ఫ్రంట్ బ్యాక్ అంత సిగ్గు శరం లేకుండా తప్పు చేసేస్తున్నారు. నీ ఫీలింగ్స్ అని చెప్పారా? నేను బయట ఉంటాను. దొంగ అబద్ధాలు చెప్పి, దొంగ సెంటిమెంట్లు వర్కౌట్ చేసి, దొంగలు దోచుకుంటున్నారు. ఐ నో ది పబ్లిక్ పల్స్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. మీరు ఇంటర్వ్యూస్ చాలా బాగా చేస్తారు. నేను ఎగ్రీ. కనీసం ఎదుటోళ్ళు మీరు క్వశ్చన్ అడిగినప్పుడు మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వండి. పార్ట్నర్షిప్ ఆగిపోయింది, మీరు చూసుకోమన్నారు. మధు కంటిన్యూ చేశాడు. ఎక్కడెక్కడ డ్యామేజ్ జరిగినాయో క్లియర్ చేయడానికి ట్రై చేశాడు. ఏం మనిషి అయ్యా కదా. ఆ ఎక్స్‌ప్లాయిటేషన్ లో మన ఎంప్లాయీస్ ఆల్రెడీ 3 ఉన్నారు. దే ఆర్ ఇన్వాల్వ్డ్. సో వాళ్ళని జాబ్ నుంచి తీసేశారు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ఈ కంట్రీలో సోషల్ మీడియాలో ఏది పడితే అది పోస్ట్ చేయకూడదు. ఇదిగో మేడం, కాస్త స్పీడ్ తగ్గిస్తారా? ఏజెన్సీలు ఉన్నాయి, ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నాయి. ఇవన్నీ నేను ఎప్పుడు యూట్యూబ్ లో చెప్పలేదు. ఫ్రాడ్ కోసం పెట్టుకున్నాయి అవన్నీ చెప్పుకుంటే చెప్పు తీసుకోబడతారు. నందూస్ వరల్డ్ ఛానల్ చూసి ఎవరు అక్కడికి రాలా. అక్కడికి వచ్చింది ఇక్కడ ఉన్న గుడ్ రెప్యుటేషన్ తో వచ్చారు. మేము నాన్ ఇండియన్ సిటిజన్స్ అయినా కూడా మా పేరు మీద ఇండియాలో కేసు పెట్టించాడు. ఏండి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. మేము ఆ కంట్రీ సిటిజన్స్ కాదు, మేము వెయ్యలేం. మా పేరు మీద ఆ కంట్రీలో కేసు పెట్టలేరు. వచ్చిన దాంట్లో డబ్బులు ఇస్తానని చెప్తా. ఎవరికి సపోర్ట్ చేస్తారండి? ఒక్క మాట చెప్పండి. భలే చెప్పావురా, మీ ఇద్దరికి బాగా బలిసిందిరా. ఒక కంపెనీ మేనేజ్మెంట్ మీద ప్రాబ్లం ఉంటే ఆ కంపెనీ ఇంటి ఆడవాళ్ళని పిల్లల్ని ఎందుకు లాగుతున్నారు? ఇంకా ఇండియాలో గుండాగిరి చేసినట్టు మా రెస్టారెంట్స్ మీదకి వచ్చి అటాక్ చేశారు. వీళ్ళ మొహాల మీద కాకిరెట్టయ్యా. నెల క్రితం, 3 నెలల క్రితం, 5 నెలల క్రితం మా రెస్టారెంట్ మీదకి వచ్చి ఎంప్లాయీస్ అటాక్ చేసి మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. ఇస్తే వాడు వార్నింగ్ ఇచ్చి ఇంకొకసారి ఆ ఊళ్ళో కనిపించిన డిపోర్ట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇక్కడ మనం ఏం పీకలేం. ఇండియా వెళ్ళి చూసుకుందాం. మనకి టిఆర్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇక్కడ మనం ఏం పీకలేం. ఇండియా వెళ్ళి చూసుకుందాం. మనకి టిఆర్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది. అయ్యే మరి పిల్ల ఆలోచనలు అంటే ఎవరికి టిఆర్ఎస్ బ్యాక్గ్రౌండ్? అక్కడ అదే రెస్టారెంట్ లో ఉన్న ఎంప్లాయీస్ కి మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఇక్కడ బిఆర్ఎస్ సపోర్ట్ ఉంది ఎవరికంట? నాకు తెలియదండి. కళ్ళు తిరిగిపోతాయి తవ్వాని. వీసా ఎనీ రీజన్ గవర్నమెంట్ రిజెక్ట్ చేస్తే కంపెనీ ప్రాబ్లం కాదు. ఇప్పుడు చెప్పేది ఇప్పుడు అమెరికాలో అంటారు చూసారా కన్సల్టెన్సీ అని. మాది కన్సల్టెన్సీ కాదు, మధుది రిక్రూటింగ్ ఏజెన్సీ. ఇదేంట్రా ఇది? అరే నీ అబ్బా. అరే కన్సల్టెన్సీ అంటే మంత్లీ డబ్బులు తీసుకుంటారు. రిక్రూటింగ్ ఏజెన్సీ అంటే జస్ట్ వి రిక్రూట్, దట్స్ ఇట్. మన జాబ్ అయిపోయింది. తిట్టదని చెప్పరా? ఏమండి, వి ఆర్ నాట్ రెస్పాన్సిబుల్ దేర్ వీసా ప్రాసెసింగ్ హెల్ప్ చేస్తాం. చూసారా సార్ డబుల్ యాక్షన్? వీసా రిజెక్ట్ అవ్వటం, వీసా యాక్సెప్ట్ అవ్వటం రిక్రూటింగ్ ఏజెన్సీ ప్రామిస్ కాదది. దీన్ని ఏమన్నా సన్నాసా దరిద్రుడా? బుర్ర ఇంత ఓపెన్ గా మైక్ పెట్టుకొని